బ్యాక్ టు న్యూస్. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటేష్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైందన్నారు. గురుకులాల్లో సరైన వసతులు లేక చదువు ముందుకు సాగించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 నుంచి 50 మంది విద్యార్థులు చనిపోయారని చెప్పారు. విద్యార్థుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు అద్భుతంగా చదువుకొని పైకి రావాలని కేసీఆర్ గారు అదే లక్ష్యంతో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఈ గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేస్తుంది. గురుకుల పాఠశాల అంటే భయపడే విధంగా చేస్తుంది. ఈరోజు గత సంవత్సర కాలంగా 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి మానసిక ఆందోళనలతోటి 48 మంది విద్యార్థులు చచ్చిపోయినా ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు విజయోత్సవ సభలు, రైతు సభలు అంటూ ఈ విజయోత్సవ సభలు చేసుకుంటున్న సంవత్సర కాలం అయిందని నువ్వు ఏం సాధించినావని మేము బీఆర్ఎస్ పక్షాన్ని అడుగుతున్నాం. రాష్ట్రానికి ఏ స్కీమ్ తీసుకొచ్చినావు, ఏం అభివృద్ధి చేసినావు? ఈరోజు పిల్లలు చదువుకునే పిల్లలకు సరైన భోజనం అందలేని పరిస్థితుల్లో ఈ సర్కారు ఉన్నది. నువ్వు తక్షణమే ఈ గురుకుల పాఠశాలను పట్టించుకోవాలి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు తక్షణమే ఈ నియోజకవర్గంలో ఉన్న స్కూళ్ళన్నింటినీ, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటినీ మీరు పర్యవేక్షించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకుంటారు, పేద విద్యార్థులు చదువుకుంటారు. కేసీఆర్ గారి లక్ష్యం బస్సు లేని ఊరి నుంచి ఇవాళ విమానం నడిపే స్థాయికి ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఇవాళ ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. అదే లక్ష్యంతో కేసీఆర్ గారు పెడుతుంటే ఈరోజు రేవంత్ రెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి అయినా వాళ్ళ మంత్రి పదవులు టైంపాస్ చేసుకున్న పబ్బం గడుపుకుంటూ ఇవాళ రాష్ట్రంలో తిరుగుతున్నారు తప్ప విద్యార్థుల జీవితాలను పట్టించుకోవట్లేదు.